2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే డబ్బుల కోసం ఎన్ని రకాలుగానైనా ఇబ్బందులు పెట్టే ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు తిరిగి రావాలంటే వాళ్ళు చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? అంటే కొంతమంది ప్రామిసరీ నోట్స్ ఇవ్వస్తూ, లేదంటే కొంతమంది ఏంటంటే చెక్స్ ఇస్తుంటారు, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని రకరకాలుగా ఇస్తూ ఉంటారు. కానీ రిటర్న్ రాబట్టుకోవడానికి వాళ్ళకు కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ అప్పు రిటర్న్ తీసుకోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొచ్చుకోవాలి అంటే ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి చట్ట ప్రకారం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో తెలియజేస్తారా? మన నిత్య జీవితంలో ప్రతి చర్య, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా చట్టపరమైనది. అందుకే చట్టం గురించి తెలుసుకోవాలి మనం. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అనేది మీ ప్రశ్న. అవునండి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ 2-3 రకాలుగా జరుగుతుంది. అవసరం ఉన్న వ్యక్తి డబ్బు తీసుకుంటాడు, ఇచ్చే వ్యక్తి తీసుకున్న వ్యక్తి నుంచి ఒక ప్రామిసరీ నోటు అనేది రాసుకుంటాడు. ప్రామిసరీ నోట్ అంటే ఏంటి అని అంటే, తను ప్రామిస్ చేస్తూ రాసిస్తున్నటువంటి ఆజ్ఞాపత్రము అని అంటాం లీగల్గా మనం. అంటే పలానా వ్యక్తి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాను, ఆ తీసుకున్న డబ్బుకు ఇంత ఇంట్రెస్ట్ 3%, 6%, ఆ ఇంట్రెస్ట్తో ఇన్ని రోజుల లోపు 6 months, 1 year ఆ లోపు నేను తిరిగి చెల్లించడానికి సిద్ధమై ఉన్నాను, తిరిగి చెల్లిస్తాను అని చెప్పి రాసి ఇచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాం. 95% సామాన్య సాధారణ ప్రజలంతా కూడా ఈ ప్రామిసరీ నోటుని ఆధారంగా చేసుకొని అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రామిసరీ నోటు రాసుకునేటప్పుడు కూడా మనకు ఇద్దరు సాక్షులు చాలా అవసరము. అయితే అప్పు ఇచ్చే వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తికి అప్పు ఇచ్చినా కూడా, ప్రామిసరీ నోటు రాసుకున్నా కూడా ఆ ప్రామిసరీ నోటుకి 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ టైం పీరియడ్ ఉంటుంది. మీరు ఏ రోజు ప్రామిసరీ నోటు రాసుకున్నారో ఆ రోజు నుంచి 3 సంవత్సరాల లోపు మీ అప్పుని ఇంట్రెస్ట్తో సహా తిరిగి రాబట్టుకోవాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు వ్యాలిడిటీని కోల్పోతుంది. ఆ తర్వాత మీరు కోర్టులో మనీ రికవరీ సూట్ కూడా వేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఓకే. లేదు 3 years తర్వాత కూడా మీ డబ్బు తిరిగి రాలేని పరిస్థితిలో ఉంటే ఆ ప్రామిసరీ నోటుని క్యాన్సిల్ చేసి తిరిగి మరొక ప్రామిసరీ నోటుని దాని వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరు వ్యక్తులు కూర్చొని మళ్ళీ కొత్త ప్రామిసరీ నోటుని రాసుకుంటే దాని లైఫ్ టైం అనేది 3 years నుంచి మరొక 3 yearsకి ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ రకంగా మనము ప్రామిసరీ నోటు రాసుకొని అప్పు ఇవ్వడం, తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే, ప్రామిసరీ నోటు రాసిన తర్వాత కూడా తిరిగి అప్పిచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు ఇవ్వమని అడిగితే వాళ్ళు సతాయించి ఒక చెక్ ఇస్తారు. చెక్ ఇస్తున్నాను, పలానా డేట్ నాడు వెళ్ళి బ్యాంక్లో వేసుకో, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయని. తీరా మనము ఆ చెక్ తీసుకెళ్ళి ఆ డేట్ నాడు బ్యాంక్లో వేస్తే ఇన్సఫిషియంట్ ఫండ్ కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కుంటాడు. అప్పు తీసుకున్న వ్యక్తి చెక్ ఇచ్చాడు, కానీ అతని బ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేయట్లేదు అకౌంట్లో. అంటే తాత్కాలికంగా అతని దగ్గర నుంచి, అతని అప్పు సమస్య నుంచి తప్పించుకోవడానికి చెక్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇదొక సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. అంటే
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము దీన్ని ఎన్ఐ యాక్ట్ అని అంటాం మనం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము చెక్ బౌన్స్ చేసి ఆ చెక్ బౌన్స్ని క్రిమినల్ కేసుగా పిలుస్తాము, కానీ సివిల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఆ కేసు. చెక్ బౌన్స్ అంటే, చెక్ బౌన్స్ చేయడం అంటే ఏంటి అని అంటే, అతను చెక్ ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్ తీసుకెళ్ళి మనకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో ఆ చెక్ మనం డిపాజిట్ చేస్తాం. అతని అకౌంట్లో ఇన్సఫిషియంట్ ఫండ్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళు మనకు ఒక రిటర్న్ మెమో ఇస్తాడు. అప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఏం చేయాలి అని అంటే, నువ్వు ఇచ్చిన చెక్ వ్యాలిడిటీ లేదు, అందులో డబ్బులు లేవు, ఇన్సఫిషియంట్ ఫండ్గా రిటర్న్ మెమో బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు తీసుకున్న డబ్బుని ఇంట్రెస్ట్తో సహా పే చేయండి అని చెప్పి ఒక అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ని పంపించడం జరుగుతుంది. ఒక 15 days టైం ఇస్తారు అతనికి. ఆ 15 days లోపు కూడా అతను అమౌంట్ పేమెంట్ చేయకపోతే అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే చెక్ బౌన్స్ కేసు కిందకి కోర్టులో ఓ కేసు ఫైల్ చేస్తాడు, ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాడు. అండర్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 సెక్షన్ కింద ఫైల్ చేస్తాడు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ చెక్ బౌన్స్ కేసులో ఏమవుతుంది అని అంటే, ఎవరైతే అప్పు తీసుకున్నాడో అతని మీద ఓ కేసు బుక్ అవుతుంది, కానీ ఎఫ్ఐఆర్ కాదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కేసు. చెక్ బౌన్స్ వేసిన వ్యక్తి కోర్టుకు రావాలి, ఎవరి మీద అయితే కేసు వేసామో అతను కూడా కోర్టుకు రావాలి. ఓకే, అంటే పోలీస్ స్టేషన్ సంబంధం లేదు. అంటే సివిల్ లక్షణాలను కలిగి ఉంది, కానీ క్రిమినల్ కేసు. వీళ్ళిద్దరూ కూడా అంటే నేను అప్పిచ్చాను అని నిరూపించుకునే అవకాశం మనకుంటుంది, నేను అప్పు తీసుకున్నానా లేదా చెక్ ఎందుకు ఇచ్చాను అని చెప్పే బాధ్యత అతనికి ఉంటుంది. సో ఈ ఇద్దరు వ్యక్తులు ఈ కోర్టుకు వెళ్ళి నేను అప్పిచ్చానని నిరూపించుకుంటే కోర్టు అతనికి పనిష్మెంట్తో పాటు మనకు డబ్బులు ఇప్పిస్తుంది. ఒకవేళ అతను చెక్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చి డబ్బు ఇవ్వకుండా చేయడానికి, ఇలా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని కోర్టు భావిస్తే అతనికి శిక్ష విధిస్తుంది, ప్లస్ మనకు మన డబ్బులు ఇప్పిస్తుంది. ఈ రకంగా చెక్ బౌన్స్ కేసు ఉంటుంది. ఇంకొక సందేహం అండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రామిసరీ నోట్లు లేకుండా, చెక్ ఇవ్వకుండా మామూలుగా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అది బ్యాంకు నుంచి కావచ్చు, లేదంటే ఆన్లైన్ నుంచి కావచ్చు, లేదా చేయబదులుగా కూడా కొంతమంది తీసుకుంటారు. ఇంత ఇస్తామని నమ్మకంతో తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు. అలాంటప్పుడు ఆ అమౌంట్ తిరిగి రావాలి, ఆ మనీ తిరిగి రావాలి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? యాక్చువల్గా ముందు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఓ మంచి కన్సెంట్ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. డబ్బుల విషయాలకు వచ్చేసరికి కొంత భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. ఇచ్చిన వ్యక్తి తిరిగి అడిగేటప్పుడు ఇచ్చే వ్యక్తి అంటే తీసుకున్న వ్యక్తి నుంచి అసమ్మతి మొదలయ్యి ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు లేకపోవడమో, లేకపోతే అతను ఏ సమస్యలో ఉండడమో, దానివల్ల వీరిద్దరి మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇతను కేవలం నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు ఇచ్చాడు. ఇతని దగ్గర లీగల్గా ఎలాంటి వ్యాలిడిటీ లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, అతను తీసుకున్నట్లు ప్రూఫ్ కూడా లేదు. ఇట్లాంటి సందర్భంలో చాలా కష్టతరం, తిరిగి డబ్బుని రాబట్టుకోవడం చాలా కష్టతరం. ఎందుకంటే ఓరల్ అగ్రిమెంట్ జరిగింది, ఓరల్ అగ్రిమెంట్ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. కానీ మనం కేసు గెలవడానికి కొన్ని ఎవిడెన్సెస్ అవసరం. ఆ ఓరల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఎవరైనా విట్నెస్లుగా ఉన్నారా, దానికి సంబంధించి ఆ సంఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అని వాటిని మనము ప్రూవ్ చేసుకోగలిగితే తిరిగి అతని దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవచ్చు, అతని ఆస్తిని అటాచ్మెంట్ చేయించుకోవచ్చు. కోర్టుకు అనేక రకాలుగా విచక్షణ అధికారాలు ఉంటాయి. సో ఈ ఓరల్ అగ్రిమెంట్ కంటే కూడా ఎవరైనా అప్పిచ్చేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు ఒక లీగల్ డీడ్, ఒక ప్రామిసరీ నోటో లేకపోతే మార్టిగేజ్ రూపంలో కూడా అప్పులు ఇస్తున్నారు. అవునండి. అంటే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని మన దగ్గర పెట్టుకొని ఒక మార్టిగేజ్ డీడ్ చేసుకొని వాళ్ళకు మనము అప్పివ్వచ్చు. అప్పుడు మనకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తిరిగి మన డబ్బును రాబట్టుకునే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఓరల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు వాస్తవంగా కేసు చాలా డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రూఫ్లు లేవు కదా, ఆధారాలు లేవు కదా. సో ఓరల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ప్రూఫ్ చూపించుకోవడానికి మనకు
అవకాశాలు తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ త్రూ ఏమైనా ట్రాన్సాక్షన్ అట్లాంటి అలాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అవి బ్యాంకుల నుంచి మనం స్టేట్మెంట్స్ తీసుకొచ్చి పలానా వ్యక్తిని ఇంత ట్రాన్స్ఫర్ చేశాను, వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పి మనకు ఎవిడెన్సెస్ ఉంటాయి. కానీ బై క్యాష్లో ఇచ్చినప్పుడు మనకు కొంత ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అసలు ఇచ్చారా లేదా అనేది ప్రూఫ్ ఉండదు కాబట్టి. అది థర్డ్ పర్సన్ ఎవరైనా విట్నెస్గా ఉన్నా కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధమై ఉండకపోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులైతే మాకెందుకు వచ్చిన వివాదము అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రం కొంత విట్నెస్ అనేది మనకు స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది, మన డబ్బుని మనం తిరిగి రాబట్టుకునే అవకాశం మాత్రం ఉంటుంది. సో ఏదైనా సరే అప్పు అనేది ఇచ్చినప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ లీగల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా చెక్ బౌన్స్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఇది క్రిమినల్ కేసు సివిల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది చెక్లని ఇచ్చేసి ఆ తర్వాత కొంత ట్రాన్సాక్షన్ చేయడము, ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడము లాంటివి చేస్తున్నారు. ఈ హైదరాబాద్ ఏరియాలో కేవలం చెక్స్ని ఇచ్చి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఆ ఫ్లాట్ ఓనర్స్ చెక్ బౌన్స్ వేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సో చెక్ అనేది కొంత తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇచ్చేటప్పుడు కూడా అతని మీద క్రిమినల్ కేసు అవుతుందన్న స్పృహ అతనికి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ విషయాల్లో మాత్రం. ఇష్యూస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి అప్పుకు సంబంధించి ఎవరైనా సరే ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉంచుకోవాలని, అది లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడం మంచిదని చెప్పి మనకి శ్రీనివాస్ చౌహాన్ గారు తెలియజేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లీగల్కి సంబంధించిన అంశాలతో ఉన్న వీడియోలతో మీ ముందుంటాను. నమస్తే.